బైడెన్ పుణ్యమాని మూడో ప్రపంచ యుద్ధం వైపుకి ప్రపంచం వెళ్తోందా? ఈ అంశాలకు సంబంధించి వరుస కథనాలు ఇస్తున్నటువంటి పార్థసారథి పొట్లూరు గారు విశ్లేషకులకు సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. రష్యా 12 సుకోయ్ 35 ఫైటర్ జెట్స్ని ఇరాన్కి అందజేసింది. ఇది పెద్ద విషయమే. పోయిన సంవత్సరం ఇరాన్ తనకి సుకోయ్ 35 ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్స్ కావాలని అడిగింది. అఫ్కోర్స్ పుతిన్ కూడా ఇరాన్ సురక్షితంగా ఉండడమే కావాలి పుతిన్కి కూడా. కానీ సుకోయ్ 35ని వీలున్నంత తొందరగా ఇరాన్కి ఇవ్వడం పుతిన్కి సాధ్యం కాదని యూరప్ దేశాలు భావించాయి. కానీ పుతిన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రికార్డు సమయంలో 12 సుకోయ్ 35ని తయారు చేసి ఇరాన్కి ఇచ్చేశాడు. ఇరాన్ విషయంలో సుకోయ్ 35 అనేది గేమ్ చేంజర్ అవుతుందా? సమాధానం అవును కాదు అనే వస్తుంది. అవును అనడానికి కారణాలు: ఇరాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఆధునిక జెట్ ఫైటర్స్ అంటూ ఏవీ లేవు. 24 MiG-29లు రష్యన్ పైలట్ జెట్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నట్టుగానే. కానీ 20 ఏళ్ల పాతవి ఇరాన్ దగ్గర ఉన్నాయి. అప్గ్రేడ్ చేయకుండా నెట్టుకొస్తుంది ఇరాన్. 23 సుకోయ్ 24లు ఉన్నాయి కానీ ఇవి కూడా పాతవే. F-4 ఫాంటమ్లు అమెరికా నుండి కొన్నవి ఉన్నాయి కానీ అవి 1960 దశకం నాటివి. వీటిలో వార్ రెడీ ఫిట్నెస్తో ఎన్ని ఉన్నాయో తెలియదు. F-14 టామ్ క్యాట్లు కూడా 1975లో అప్పటి ఇరాన్ రాజు షా అమెరికాతో సఖ్యత కొన్న రోజులో కొన్నవి. కానీ అమెరికా ఆంక్షలు ఉండటంతో ఇవి కూడా ఎన్ని యుద్ధ సంసిద్ధతతో ఉన్నాయో తెలియదు. 2014లో అమెరికా తన ఎయిర్ ఫోర్స్ నుండి F-14లను తీసివేసేసింది, ప్రొడక్షన్ కూడా ఆపేసింది. చైనా తయారీ చెంగ్డూ J-7లు 17 ఉన్నాయి కానీ అవి MiG-21లకి లైసెన్స్డ్ కాపీలు జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయి. సో ఇరాన్ ఇన్వెంటరీలో ఉన్న వాటితో పోలిస్తే సుకోయ్ 35లు అధునాతనమైనవి అని చెప్పుకోవచ్చు. సుకోయ్ 35లు ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్స్, ఎయిర్ టు గ్రౌండ్ యాంటీషిప్ మిసైల్స్ని ప్రయోగించగలదు. డాగ్ ఫైట్ కోసం 30 mm క్యానన్ ఉంది. గగనతల రక్షణ కోసం అవసరమైతే భూమి మీద ఆకాశంలో దాడి చేయగలదు. సుకోయ్ 35 థ్రస్ట్ వెక్టరింగ్ టెక్నాలజీతో పనిచేసే ఇంజన్లు ఉండటం చేత సెల్ఫ్ ప్రొటెక్షన్ విషయంలో మిగతా వెస్టర్న్ పోటీదారుల కంటే ముందుంది. స్పీడ్ 2.25 మాక్తో వేగంగా వెళ్ళగలదు. ఒక్క F-22 మాత్రమే ఈ వేగంతో వెళ్ళగలదు. రేంజ్ లేదా పరిధి 3600 కిలోమీటర్లు. ఇది ఆపరేషనల్ రేంజ్. సీలింగ్ 60,000 అడుగులు. సెన్సార్స్ విషయంలో యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో పైలట్ తెలుసుకునే విధంగా ఉంటుంది. అనుకూలతలు: సుకోయ్ 35 అన్ని విషయాల్లో వెస్టర్న్ దేశాలతో పోటీ పడుతుంది కానీ 2 విషయాలు వెనకబడి ఉంది. అవి రాడార్ మిస్సైల్స్. సుకోయ్ 35 రాడార్ ఇబ్రిస్-E టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇబ్రిస్-E రాడార్ పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్క్రాండ్ యారే. పీసా అనేది అవుట్డేటెడ్ టెక్. అఫ్కోర్స్ పెసా అనేది ఇప్పటికే ప్రభావం చూపగలిగే టెక్నాలజీ అని చెప్పచ్చు. పెసా రాడార్ భూమి మీద ఉండే లక్ష్యాలను, సముద్రం మీద ఉండే లక్ష్యాలను, గాల్లో ఉండే లక్ష్యాలను గుర్తించడంలో బాగా పనిచేస్తుంది. కానీ ప్రత్యేక ఎలక్ట్రానిక్ వార్ఫేర్తో PSA పెసా రాడార్ని జామ్ చేయగలదు. వెస్ట్రన్ టెక్నాలజీ AESA యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరారీతో 20 ఏళ్ల ముందుంది. మన సుకోయ్ 30 MKI అడ్వాన్స్డ్ వెర్షన్ సుకోయ్ 35. మన సుకోయ్ 30 MKIలు కూడా పెసా రాడార్లు కలిగి ఉన్నాయి కానీ తరంగ్ AESA రాడార్లతో అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ సుకోయ్ పేరుతో మన సుకోయ్ MKIలని అప్గ్రేడ్ చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ అమెరికన్ జెట్స్ని కొద్దిసేపు సుకోయ్ 35 ఆపగలదు. అలాగే ఇజ్రాయెల్ విమానాలు నేరుగా ఇరాన్లోకి వచ్చి దాడి చేసే పరిస్థితి ఉండదు. మరి మన దగ్గర ఉన్న సుకోయ్ 30 MKIల సంగతి ఏంటి? మన దగ్గర ఉన్న 274 సుకోయ్ MKIలకి ఫ్రాన్స్ దేశం ఏవియానిక్స్ని ఇచ్చింది. ఇజ్రాయెల్ ఎల్బిట్ EW సూట్ని ఇచ్చింది. ఇక PSA రాడార్ స్థానంలో మన ESA రాడార్లు అయిన తరంగని అమర్చుకున్నారు. పర్షియన్లు సహజంగా తెలియగల వాళ్ళు. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు అనుభవం ఉండాలి కానీ ప్రత్యర్థిని మట్టి కనిపించగలరు. ఇప్పుడు సుకోయ్ 35లు అందుబాటులోకి వచ్చాయి కానీ ట్రైనింగ్ ఎన్నాళ్ళు కావాల్సి ఉంటుంది? బస్ డ్రైవర్ 4 నుండి 8 వారాల ట్రైనింగ్ కావాలి. ట్రైన్ లోకో పైలట్ 3 నెలల నుండి 12 నెలల ట్రైనింగ్ కావాలి. జెట్ ఫైటర్స్ పైలట్ కనీసం 1 సంవత్సరం నుండి 3 ఏళ్ల ట్రైనింగ్ కావాలి. యుద్ధ ప్రాతిపదికన రష్యన్ ఇంజనీర్లు శిక్షణ ఇచ్చే పైలట్లు ఇరాన్ చేరుకున్నారు. ఇరాన్ ఎయిర్ ఫోర్స్లో ఆధునిక విమానాలు లేకపోయినా 37,000 మంది సిబ్బంది ఉన్నారు. ఇజ్రాయెల్తో పోలిస్తే చాలా ఎక్కువ. ఇంత సమయం ఇజ్రాయెల్ అమెరికాలు ఇస్తాయా? మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలతో పోలిస్తే ఇరాన్ పైలట్లు అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు. కాకపోతే అనుభవం లేదు. సమయం ఇస్తే ఇజ్రాయెల్ అమెరికన్ జెట్స్కు పోటీ ఇవ్వగలరు. రష్యా ఇరాన్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోంది? ఇరాన్ కనుక రష్యా చేజారిపోతే నాటోలో చేజారిపోతుంది. ఇరాన్ రాజు షా పహ్లావి తిరిగి ఇరాన్కి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. రష్యా చుట్టూ శత్రు దేశాల సంఖ్య పెరిగిపోతుంది. ఇది ఓవరాల్ సిచ్యుయేషన్.